ప్రజా సేవకుడుగా ఉండే లక్ష్యం ఉంటే చాలు అని ఆ రోజు బాబు గారు, ఈ రోజు లోకేష్ గారు నిరూపించారు. ఇది కావాల్సిన స్ఫూర్తి. ఈ రోజు మనం చూస్తే కనుక ప్రతి ఒక్కళ్ళు న్యూస్ పేపర్స్ ప్రింట్ చేసి మరీ చెప్తున్నాయి, విశాఖలో 104 మంది, తిరుపతికి 40 మందిని చేర్చేసి సురక్షితంగా వాళ్ళ ఇళ్లకు జరిపించి ఆఖరికి దిగిన ఒక లేడీ చెప్పారు, ఇందుకు కాదా మేము ఓటేసింది, ఓటేసినందుకు బాధ్యతగా మమ్మల్ని తీసుకొచ్చారు ఇది లోకేష్ గారు అని. ఈ రోజు ఒక్క నేతని కాంటాక్ట్ చేయాలంటే ఆఖరికి లాస్ట్ టెన్యూర్లు అవనండి, ఏ నేతలను అవనండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, చాలా కష్టపడాలి. ఫోన్ చేసి మాట్లాడితే దొరికి ఒక అగ్రనేత నారా లోకేష్ అని చెప్పి రాష్ట్రం అంతా హవా కావాలి. ఇంత ఈజీ యాక్సెసిబులా? ఇంత పీపుల్స్ పర్సనా? ఇంత రియలిస్టిక్ గా ఉంటుందో గవర్నెన్స్ అనేది? ఎస్, పబ్లిసిటీ ఉంటే లాస్ట్ టెన్యూర్లో ఏ నేత ఆకుండా ఉండేవాడు చెప్పండి? ఇలాంటి సూపర్ 6 మనం ఖచ్చితంగా సఫలితాలు ఇచ్చిన ఒక పథకాన్ని జనాల ముందు చెప్పుకోవడానికి, కాలర్ ఎగరేయడానికి వచ్చిన తరుణాన్ని కూడా తీసి పక్కన పడేసి, లేదు నేను ప్రజల కోసం ఉంటాను, ద ఇష్యూ ఇస్ అబౌట్ తెలుగు పీపుల్, వాళ్ళని సురక్షితంగా తీసుకురావాలి, ఎక్కడో హోటల్లో దాక్కుని కూర్చున్నాళ్ళు, పాస్పోర్ట్ కాలిపోయినాళ్ళు, ఏ హోటల్లో వాళ్ళైతే బస చేస్తున్నారో వాటిపైన దాళ్లు జరిగిన ఉక్కిరి బిక్కిరి అవుతున్న సమయాల్లో అసలు మేము చివరికి ఎప్పటికన్నా చేరుకోగలుగుతామా అన్నప్పుడు లోకేష్ గారికి ఫోన్ చేస్తే ఇంత ఇమీడియట్ గా చేరుకుపోయామా అని చెప్పి ఒక రియల్ టైం హ్యాపీనెస్ కనిపించింది దానిలో. దిస్ ఇస్ రియల్ గవర్నమెంట్. గవర్నమెంట్ పక్కన పెట్టండి, ఈయన ప్రజానేత.